ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఈ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటారా, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితుల్లో జనాలు అయితే లేరు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? ఇప్పుడు 6 గ్యారంటీలని ఇస్తా అని చెప్పేసి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ప్రజలకు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందుల పాలై ఉంది తప్ప ఎక్కడ మరి వాళ్ళకి మేలు జరిగే పరిస్థితి లేదు. వాడు ఇస్తా అన్న గ్యారంటీలు కానీ లేకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి పథకాలను కూడా ఇవ్వడం లేదు. కాబట్టి జనాలంతా విసిగి చెంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చేది లేదు. ఇప్పుడు ఏది ఇస్తా అన్నది కూడా ఏది ఇంతవరకు కూడా అమలు లేదు. ఇప్పుడు సిలిండర్ ఇస్తా అన్నాడు, కనీసం ఆ సిలిండర్ అమౌంట్ ఇంతవరకు అకౌంట్లో పడ్డది లేదు ఎక్కడ కూడా. ఇవి మరి నువ్వు 2500 ఇస్తా అన్నాడు, నువ్వు ఇంతవరకు 2500 ప్రతి మహిళకి ఇస్తా అని ఇచ్చింది లేదు. పింఛన్ వేస్తా అన్నాడు, లేదు. ఏది కూడా అవకాశము మరి ఇస్తాను. మరి అదేవిధంగా ఇస్తా అన్నాడు, మరి కేసీఆర్ అప్పులు అన్నాడు. కేసీఆర్ కన్నా ఎక్కువ అప్పులు చేసిండు ఇప్పటికీ. మరి అప్పులు చేసి డబ్బులు ఎవరు తీసుకుంటారు, ఎక్కడికి పోతున్నాయి అవి? లక్ష్మి పథకం కింద 2500 రావట్లేదా? మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులకి 4000 పింఛన్ రావట్లేదు. 4000 పింఛనీ లేదు, 2500 లేదు, ఏది లేదు. అదే 2000 టైంకి ఇస్తలేడు. అది దానికే ఇంకా ఇబ్బందిలో పాలవుతున్నాయి. ఏ పథకం కూడా కరెక్ట్ చేయడం లేదు. రేవంత్ రెడ్డికి ఓటేసే పరిస్థితులు అయితే లేదు. జూబ్లీస్లో రేవంత్ రెడ్డికి ఓటేసే పరిస్థితి అయితే అవుతుంది. కేసీఆర్ పాలన బాగుందా, సేమ్ రేవంత్ రెడ్డి పాలన బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ పాలన బాగుందండి. అభివృద్ధి పదంలో నడిపిందంటే కేసీఆరే. ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ హైదరాబాద్ను పట్టించుకొని హైదరాబాద్లో మరి ఇక్కడ వచ్చినటువంటి కంపెనీలు కానీ అన్నీ కానీ మరి జనాలకి యువతకు ఉపాధి కల్పించిందంటే కేటీఆర్. మరి ఈ హైదరాబాద్ ఒక ప్రతిష్టను పెంచింది, మరి హైదరాబాద్ అభివృద్ధిని చేసిందంటే మరి కేటీఆర్. అది వీళ్ళు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఏది ఎక్కడ అవుపిస్తలేదు. జనాలంతా వ్యతిరేకతలో ఉన్నారు, మేము కూడా వ్యతిరేకతలో ఉన్నాం. ఆయన గెలిపించే పరిస్థితి అయితే లేదు. అంటే ప్రత్యక్షంగా జూబ్లీహిల్స్ అంటే ఎక్కువగా మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం సోదరులు ఎక్కువ మంది ఉంటారు. ఈ ఓట్లన్నీ ఏ పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయి? అవునండి, సాది మొరాబకి ఇస్తా అని చెప్పేసి నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, బంగారం ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తా అని చెప్పినావు. మరి ఇంతవరకు నువ్వేం వాళ్ళకి ఏం చేసినావు? మరి ముస్లింలకు కూడా ఏం చేసింది లేదు కదా. వాళ్ళు కూడా ఏం సుముఖంగా లేరు. వాళ్ళు ఖచ్చితంగా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గెలిస్తేనే వారి పాలన బాగుంటుంది అని చెప్పేసి వారు ఎవరైనా కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఆటోలలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇంతవరకు మరి బస్సు ఫ్రీ పెట్టినావు, వాళ్ళకు ఉపాధి కల్పిస్తలేవు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏం ఓటేసే పరిస్థితిలో లేదు. అంటే వాళ్ళు ఏమంటారంటే అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకు ఓట్లేసి గెలిపిస్తే మీకు ఉపయోగాలు ఉంటాయి అని చెప్పేసి కూడా ఇలాంటి మాటలు చెప్తున్నారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అధికారం లేనిది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో ప్రజలు దేనికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు అధికారంలో ఉండి నువ్వేమైనా చేస్తా అంటే అయిపోతాయి. నువ్వు 2.5 సంవత్సరాల పాలన జరుగుతున్నప్పుడు నువ్వు ఏ ఒక్క అభివృద్ధిలో చూపించినప్పుడు అధికారంలో ఉండి నువ్వు ఏం చేసేది ఉంది? సగం టైం అయిపోయింది. నువ్వు ఇంకా ఓటేస్తే ఆయనకి వేస్తే ఉపయోగం ఏమి లేదు. ఖచ్చితంగా కేసీఆర్కు ఓటేస్తే కారు గుర్తుకు ఓటేస్తేనే ఆయనకు బుద్ధి చెప్పినట్టుంటుంది. ఇంట్లో 2,000 రూపాయలు పెంచుతాను, 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తా అన్నావో అవి అమలు చేయలే కాబట్టి ఓడిపోయిందంటే రేపు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఓటు కారు గుర్తుకు ఓటేస్తేనే వాళ్ళకు బుద్ధి వస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు. మరి వాళ్ళు మళ్ళొకసారి ఈ ఉచిత హామీలు ఇచ్చి మరి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేయరని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మేము ఢిల్లీలో పోరాటం చేస్తున్నాము, ధర్నాలు చేస్తున్నామని వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. నువ్వు ఢిల్లీలో ఏం చేస్తున్నావా? నువ్వు ఢిల్లీలో పోరాటం చేస్తా అని చెప్పేసి హామీలు ఇవ్వలేగా. 6 గ్యారంటీలు 420 హామీలు నువ్వు ఢిల్లీలో పోరాటం చేసి తెచ్చిస్తాను నువ్వు ఇవ్వలే కదా. నువ్వు రాష్ట్ర బడ్జెట్ను పట్టుకొని రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందని చూసి నేను ఇవన్నీ ఇస్తా అని చెప్పినావు. ఈరోజు నా దగ్గర లేదు అని చెప్తున్నావు. మళ్ళీ యథావిధిగా అప్పులు చేస్తున్నావు. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చినావు. మళ్ళీ నువ్వు ఏ అభివృద్ధి ఎక్కడ అవుపిస్తలేదు, నువ్వు ఏ పథకాలు కూడా ఇస్తలేవు. ఇంకా మళ్ళీ నువ్వు ఢిల్లీలో నువ్వు పోరాటం చేసేది ఏముంది? ఇంకా నువ్వు రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. నువ్వు రాష్ట్రంలో ఉన్న సంపాదనను నువ్వు ఎట్లా పంచుతా అన్నావు, ఇస్తా అన్నావు, ఎందుకు ఇస్తలేవు? అదే ప్రజలకు కావాల్సింది. అంటే ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు పోరాటం చేయడానికి గల కారణం ఏంటిదే ఉంటుంది అంటారు? వాళ్ళు పోరాటం వాళ్ళ కడుపు నింపుకోవడానికే పోరాటం తప్ప వాళ్ళు ప్రజల కొరకు పోరాటం ఏమి అవుపిస్తలేదు. అక్కడ ప్రజల కొరకు ఏం పోరాటం చేస్తారు? వాళ్ళు చేస్తే సాధించింది ఏముంది? అంటే బీసీలకి 42 రిజర్వేషన్ రావడం కోసం మేము క్యాబినెట్లో ఆమోదం తెలిపినాం. అదేవిధంగా కేంద్రం కూడా దిగి రావాలని మేము ఢిల్లీలో పోరాటం చేస్తున్నామని వాళ్ళు అంటారు. అవన్నీ నాటకాలండి. ఇప్పుడు క్యాబినెట్లో చేస్తే అసెంబ్లీలో చేస్తే అయ్యే పని కాదని తెలియదా రేవంత్ రెడ్డికి? అవన్నీ తెలుసు. ఇప్పుడు అది ఏది ఉన్నా పార్లమెంట్లో దాన్ని బిల్లు చేసి చట్టం చేసిన తర్వాత మాత్రమే అది అమలు జరుగుతుంది అని చెప్పేసి ఇంతకుముందు ఉన్న 2 రాష్ట్రాలలో కూడా అట్లనే జరిగింది. నువ్వు అట్లా చేసే దిశలో ఉండాలి. కానీ నువ్వు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంటే ఇక్కడ నువ్వేదో బీసీలను మోసం చేయడానికి
వాళ్ళని ఏదో మభ్య పెట్టడానికి నేను చట్టం చేసిన అంటే నువ్వు అమలు కాని చట్టాన్ని చేస్తేంది చేయకుంటేంది, నువ్వు అమలయ్యే పరిస్థితిని తీసుకురావాలి. నువ్వు ఏదైనా కూడా అమలు జరిగేది ఎట్లా జరగాలని చెప్పేసి చేయాలి. నువ్వు అది అమలు జరగకుండా నువ్వు మాట్లాడి నువ్వు ఉత్తమ మాటలు చెప్పి వాళ్ళను ఇంకా మభ్య పెట్టుకుంటా ఆ ఎన్నికలు కూడా జరగకుండా రేపు రాబోయే బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో గ్రామాలలో కూడా ఎక్కడ గ్రామ పంచాయతీలు అవన్నీ కూడా జరగకుండా ఎలక్షన్ జరగకుండా చేస్తున్నావు తప్ప నిర్వీర్యం అయిపోతుంది. గ్రామ పంచాయతీ వ్యవస్థలు అవన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నాడు. కాకపోతే ఎక్కడ నువ్వు అమలు చేస్తున్నావు? నువ్వు అమలు చేయాలంటే చట్టం తీసుకొచ్చే దిశలో నువ్వు చేయాలి. కాకపోతే వాళ్ళ మీద నెట్టేయడానికి మరి నాకేం చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తుండో అది తప్పు. నువ్వు అమలు చేస్తా అని ఏదైతే నువ్వు హామీ ఇచ్చినావో ఆ అమలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేసి చూపించినప్పుడే నువ్వు చేసినట్టు లెక్కకు వస్తుంది. అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులకే 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అని చెప్పేసి కూడా ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ పెట్టి నియామక పత్రాలు ఇచ్చారు. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు ఒకరికి పిల్ల పుడితే నాకు పుట్టిందని చెప్పుకోవడం తప్ప ఆల్రెడీ వాళ్ళు ఎగ్జామ్ పెట్టి దాని బడ్జెట్ కేటాయించి ఆల్రెడీ వాళ్ళు రిటర్న్ టెస్టులు అన్నీ పెట్టి వాళ్ళు కేసీఆర్ నియామక పత్రాలు ఇచ్చే ముందట నువ్వు గెలిచి తర్వాత వాళ్ళు ఇచ్చిన దాన్ని నువ్వు ఇచ్చి నోటిఫికేషన్ వేసింది ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్ వేసింది. నువ్వు అది 36,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినాయి. అలా నువ్వు ఇచ్చింది ఏం లేదు. కాకపోతే చెప్పుకుంటున్నాడు నేను ఇచ్చినా అని చెప్పేసి ఆ పత్రాలు ఇచ్చి చెప్పుకుంటున్నాడు తప్ప ఆ తప్పు ఈయన ఏవైతే ఇస్తా అన్నాడో ఆ నోటిఫికేషన్ వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్న నోటిఫికేషన్ కాకుండా నువ్వు చెప్పి ఎన్ని ఇచ్చినావో అది లెక్కకు వస్తుంది తప్ప వాళ్ళు ఇచ్చినప్పటి చెప్పి అవి ఇలా కలిపి చెప్పడం అనేది సరి అయింది కాదు. అది 36,000 ఆల్రెడీ ఆయన ముందే ఇచ్చిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. ఎలక్షన్ కోడ్ వల్ల అది నియామక పత్రాలు ఇవ్వలేకపోయిండు. ఇచ్చి నేను ఇచ్చినా అని చెప్పుకోవడం ఆ ప్రజలందరూ చూస్తుర్రండి. అది ఎవరు గమనిస్తున్నారు? ఆయన చెప్పే అబద్ధాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అయితే ప్రత్యక్షంగా ఇక్కడ చూసినట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్కు మంచి పేరు ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమంటున్నారు? ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు ఉంది అని చెప్పేసి గోపీనాథ్కు ఉన్న పేరు అయితే ఆయనకు లేదండి. ఆయన ఇక్కడ అభివృద్ధి చేశాడు, ఆయనకు ఓటేస్తారు తప్ప నవీన్ యాదవ్కి ఓటేయరు. నవీన్ యాదవ్ ఏంది, ఆయన ఏ ఫ్యామిలీ నుంచి వచ్చిండు? ఆయన ఒక రవిడీయిజం నుంచి వచ్చినోడు, ఒక గుండాయిజం నుంచి వచ్చినోడు. ఆయనను చూసి ఓటేసి రేపు ఏం చేద్దాం అనుకుంటారు? నియోజకవర్గాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అట్లా ఓటేయడానికి ఏం సిద్ధంగా లేరు. అట్లా ఏం నవీన్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కదా. బీసీ సామాజిక వర్గం ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో బీసీలంతా కూడా అటు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదంటారా? బీసీ సామాజిక వర్గమైనా ఏదైనా కూడా ఇప్పుడు కారు గుర్తుకు ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప మరి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా లేరు జనాలు. ఎవరికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు? కారు గుర్తుకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ని గెలిపించి మళ్ళొకసారి ఇది గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే కేసీఆర్ని గెలిపించాలి. ఈ పథకాలు అమలు చేస్తేనే మనం మళ్ళీ రేపు గెలుస్తాము అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అవి రావాలంటే వీళ్ళకు ఓటేయాలి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? గోపీనాథ్ భార్య సునీతనే గెలుస్తుంది అనుకుంటున్నారు.